సో ఇదే మన లాస్ట్ రైడ్ అయిపోతుంది అనమాట. సో దీని అయితే చాలా మిస్ అవుతాను, నేనైతే చాలా ఇష్టపడి కొనుక్కున్నాను దీన్ని. ఇథనాల్ అనేది ఏంటంటే అంత తొందరగా ఫాస్ట్గా బర్న్ కాదు. అట్లా పెట్రోల్ అంటే 100% పెట్రోల్ అంటే పెట్రోలే, అలా ఇథనాల్ కలిసిందంటే ఎట్లుంటుంది, పవర్ కూడా లాసే ఉంటుంది. అందుకే BS6 బండ్లు అనేది పవర్ తగ్గిపోతూ ఉన్నాయి. ఇటు పవర్ తగ్గిస్తున్నారు, ఇటు గుంతలే ఉన్నాయి, GSTలు పెంచుతున్నారు. ఏం గవర్నమెంట్ ఏం ఆలోచిస్తుందో. ఇక్కడ ఒకటి చూసినావా, నేను రేస్ పెడతా ఉంటే అది ఇట్లా అంటున్నాడు గిడ. మనం ఇటు పోగా ఫస్ట్ గుంజినప్పుడు చూడలే అని పట్టుకోవాలి చెప్పు. సబ్ గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? సో మన బండిని అయితే తెప్పించేసినాను అనమాట. ఎందుకంటే మన బండితో లాస్ట్ రైడ్ ఇది. బండి సేల్ అయిపోయింది అనమాట. హైదరాబాదే తీసుకొచ్చిన నేను ఫస్ట్. అసలు హైదరాబాద్లోనే అట్టే అమ్మేద్దాం, ఇటు ఎవరైనా కొంటారో కొనరో అనుకున్నా. కాకపోతే మన కార్ము నుంచి ఆఫర్ వచ్చింది, ఇట్లా బ్రో మేము తీసుకుంటామని చెప్తే వినాయక చవితి నిమజ్జనాలు అప్పుడు తీసుకొచ్చినాం. నా ఫ్రెండ్ వచ్చినుండే, వాడు తెచ్చినాడు. సో ఇదే మన లాస్ట్ రైడ్ అయిపోతుంది అనమాట. సో దీని అయితే చాలా మిస్ అవుతాను, నేనైతే చాలా ఇష్టపడి కొనుక్కున్నాను దీన్ని. కానీ ఏం చేస్తాం, మనం కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలా. అన్నీ కొన్ని మన దగ్గరనే పెట్టుకోలేము కదా, ఎందుకంటే మనం అంత మనీ ఉన్నోళ్ళం కాదు. తెలుసుగా మనం ఎట్లా మిడిల్ క్లాస్ అంటే ఎట్లుంటుంది. కొన్ని ఒకటి ఉన్న దగ్గర మన దగ్గర ఉన్న నమ్మేసి వేరేది తీసుకోవాలా. సో నేను కూడా అదే చేస్తున్నాను అందరిలానే. అంటే మిడిల్ క్లాస్ ఎట్లా చేస్తారు, ఇప్పుడు నేను అదే చేస్తున్నాను. ఏంటంటే మన బండి అమ్మేసి దాంట్లో వచ్చిన మనీతోని ఇంకా కొంచెం పెద్ద అమౌంట్ ఇంకా కలిపి ఒక బండి తీసుకోబోతున్నాం. చెప్పినా కదా సూపర్ బైక్ తీసుకోబోతున్నామని. సో రియల్లీ నేను చాలా మిస్ అవుతా దీన్ని. సరే దీన్ని మరి వెళ్తూ మాట్లాడదాం, ఎందుకంటే వెళ్ళిపోతుంది సండే వరకే వెళ్ళిపోతుంది. సో మళ్ళీ ఆ బ్రో కావాలంటుండో ఇచ్చేస్తే నాకు తెలిసి 2 డేస్లో వెళ్ళిపోతుంది బండి. ఇదే లాస్ట్ రైడ్ దీని మీద. సో మాట్లాడదాం, బైక్ మీద వెళ్తూ మాట్లాడదాం. దారా రే మళ్ళీ దిద్దుదా, చాలా ఇష్టం నాకు ఇది. అసలు నాకు ఒక కెఫే రేసర్ నా ఇంట్లో ఉండాలనుకున్నాను, కానీ ఏం చేస్తాం. దాదా A few moments later. యాక్చువల్లీ ఏంటంటే అసలు మనం బండి అమ్మేస్తున్నామని చెప్దామనే చేస్తున్నాను ఈ వ్లాగ్. అంటే ఇదే లాస్ట్ రైడ్ ఇక దీని మీద, మ్యాక్సిమం లాస్ట్ రైడ్ ఇక దీని మీద అయితే. సో మళ్ళీ మన వ్లాగ్స్లో కనబడేది ఇది బండి. అందుకే లాస్ట్ రైడ్ చేద్దాం, వెళ్ళిపోతుంది కదా ఇక నేను సైలెంట్గానే ఇచ్చేద్దాం, వ్లాగ్ ఏం వద్దు అనుకున్నా. కానీ సరే చేద్దాం, నా లాస్ట్ వ్లాగ్ నా GT మీద ఉంటుంది కదా అని చేస్తున్నాను అంతే. ఏం గుంతలు రా బాబు, ఇన్ని గుంతలు పెట్టుకొని ఇంకా ట్యాక్స్ పెంచు అది పెంచు అనుకుంటే వాళ్ళు పెంచుతానే ఉన్నారు. ఇంకా మళ్ళీ వేసారు, కొత్తది వచ్చింది కదా ఏదో రోలు 350 కన్నా ఎక్కువ ఉంటే లగ్జరీ మీదకి వెళ్ళిపోతుంది అంట బైక్స్, లగ్జరీ క్లాస్. దానికి 40% ఎక్కువనంట GST. ఇందులో బాబు 4 లక్షలన్నర ఉన్న బండి 5 లక్షలు అయిపోతుంది నింపు, నీట్గా అయిపోతుంది. అట్లా టూ మచ్ అది అసలు. ఎవరైనా కొనుక్కునేది ఉంటే ఆ సెప్టెంబర్ 22 అనుకుంటా డేట్, ఎగ్జాక్ట్లీ తెలీదు. సో అంతలోపే కొనుక్కోవడానికి ట్రై చేయండి, ఎందుకంటే మళ్ళీ GST పెరిగిపోతుంది. కొత్త వెహికల్స్ కొనుక్కునే వాళ్ళకి చెప్తున్నాను నేను. అబోవ్ 350 వాళ్ళు ట్రై చేయండి తొందరగా కొనుక్కోవడానికి. కొనుక్కునే ప్లాన్ ఉంటే మాత్రం, ఏదైనా హయ్యర్ CC బైక్ కొనుక్కోవాలనుకుంటే.
ఇదెక్కడ న్యాయమో అర్థం కాదు నాకు. ఏంటంటే ఇప్పుడు డ్యూక్ 390 ఉంది, ఆ 390 ఇప్పుడు లగ్జరీ క్లాస్లోకి వెళ్ళిపోతుంది. 350 కంటే ఎక్కువ కదా 390, 373 సీసీ అది లగ్జరీ క్లాస్కి పోతుంది సింగిల్ సిలిండరు. ఇప్పుడు కవాసాకి నుంచి నింజా 300 ఉంది, యమా R3 ఉంది, అవి ప్యారలల్ ట్విన్, అవి ఎంతైనా టాప్ ఎండ్లో వెళ్ళిపోతాయి. అవి ట్యూన్ వేసుకుంటే ఇంకా మంచిగా పోతాయి బండ్లు. ఇన్లైన్ 2 ఉన్న బండి, ఇన్లైన్ 1 ఉన్న బండితో ఏడా అది ఎక్కడి నుంచి ఆలోచిస్తారేమో. మళ్ళీ ఏంటంటే మళ్ళీ ఆ పెట్రోల్ ఇథనాల్ కలపడాలి కానీ ముందు నుంచే కలుపుతున్నారు. E5 E10 ఉంటుండే లాస్ట్, అంటే ఇప్పుడు మళ్ళీ E20కి తీసుకొచ్చారు. అదేంటంటే E20 మీరు ఎప్పుడైనా ఇది ఒక టిప్ అనుకోండి, ఎప్పుడైనా E20 మీది కంపాటబుల్లా కాదా ఫస్ట్ చెక్ చేసుకోండి మీ వెహికల్ అనేది. ఎందుకంటే E20 పెట్రోల్ అంతటా వచ్చేసింది మ్యాక్సిమం, అన్ని విలేజెస్లో వచ్చేసింది, విలేజెస్ అండ్ టౌన్స్లో కూడా వచ్చింది E20 పెట్రోల్ అనేది. అది చాలా ఎట్లా అంటే E20 అంటే ఇథనాల్ మిక్స్ అవుతుంది, ఎందుకంటే ఎమిషన్స్ అంటే ఎట్లా అంటే పొల్యూషన్ కానియదు అది. సో అట్లా అంటే 80% E20, 20% ఇథనాల్, 80% పెట్రోల్, టోటల్ 100% అన్నట్లు. 100% ప్యూర్ పెట్రోల్లా 20% ఇథనాల్ కలుపుతారు అన్నట్టు. సో మీది E10 కంపాటబుల్ ఉండి మీరు E20 పెట్రోల్ కొట్టిస్తే ఏమవుతుంది అంటే మెల్లమెల్ల జంగ్ అనేది ఫామ్ అవుతుంది దాంట్లో. ఇక్కడ మీ ఫ్యూయల్ ట్యాంక్లో ఊపిస్తారు కదా ఫస్ట్, ఫ్యూయల్ ట్యాంక్ నుంచి మీ ఇంజెక్టర్స్, ఒకవేళ కార్బోరేటర్ బండి ఉంటే కార్బోరేటర్కి వెళ్ళిపోతుంది ఆ జంగ్ అనేది. అక్కడ నుంచి ఎక్కడికి ట్రావెల్ అవుతుంది, పెట్రోల్ ఎక్కడి దాకా అయితే ట్రావెల్ అవుతుందో అక్కడ దాకా ఇథనాల్ ట్రావెల్ అవుతుంది, ఎందుకంటే అందులోనే బ్లెండ్ అయింది కాబట్టి. సో అది పెట్రోల్ అనేది మన కంబెన్షన్ ఛాంబర్కి పోతుంది, పక్క పిస్టన్ దగ్గర రింగ్స్ దగ్గర మొత్తం జమ అయిపోతుంది. ఆ రస్టింగ్ పట్టే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి ఇథనాల్ అనేది రస్టింగ్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అట్లా ఆ రస్ట్ పట్టి ఇంజన్ షెడ్కి వెళ్ళిపోతుంది నీట్గా. E20 కంపాటబుల్ ఉంటే ఏమవుతుందంటే ఇంజన్ అనేది ఆ రస్టింగ్ కాకుండా వాళ్ళు ముందే ప్రికాషన్స్ తీసుకొని వాళ్ళు మెటీరియల్ అనేది కొంచెం దాని తగ్గట్టు చేస్తారు అన్నట్టు, ఆ వెహికల్ అనేది దాని తగ్గట్టు డిజైనింగ్ చేస్తారు అన్నట్లు. సో దాని తగ్గట్టు పైప్ లైనింగ్ కానీ రస్టింగ్ కాకుండా అట్లా. మనది ఇప్పుడు మన E10 బండ్లు అనేది E20 కోసం తయారు చేయలేరు కదా. సో అట్లా E20 కోసం తయారు చేసిన బండి E20 కోసమే ఉంటుంది. అట్లా అని మీకు ఇంకో డౌట్ ఉండొచ్చు, మరి E20 దాంట్లో E10 కొట్టవరా అని. E10 పెట్రోల్ అఫ్కోర్స్ కొట్టియచ్చు, ఎందుకంటే E20కే కంపాటబుల్ ఉన్నప్పుడు E10కి తట్టుకోదా అది. సో అంతే కదా, తక్కువనే ఇథనాల్ ఉంటుంది కాబట్టి ఇంక ఈజీ అయిపోతుంది దానికి. E20 దాకా ఉంది దానికి లిమిట్ అట్లా. సో పాత బండ్లు ఏవైతే ఉంటాయో ఫస్ట్ మీరు అన్నా మరి మాకు ఎట్లా తేలాలా, అలా E20 మిక్స్ అయిందా కాలేదా మాకు ఎట్లా తేలాలి అనుకుంటే బంక్ వాళ్ళని అడగండి. మ్యాక్సిమం అక్కడ కొట్టే వాళ్ళకి తెలియకపోవచ్చు, మీరు వెళ్ళి మేనేజర్ని అడిగినా చెప్తారు అక్కడ. అంటే మీకు అంతగానం మీకు అరే నా బండిని మంచిగా చూసుకోవాలా, నాకు లాంగ్ రన్లో బాగుండాలా బండి అనుకునేటోళ్ళు మీరు పక్కా అక్కడికి వెళ్ళి ఇక్కడ పోపిస్తామా పెట్రోల్ ఇక్కడనే. మీరు ఏం చేస్తారా అంటే మేనేజర్ ఉంది నాకు తెలిసి ఇక్కడ. ఇప్పుడు షార్ట్ లేదు కష్టం. మనమేమో బంక్ పెడదాం ఆడుకుందాం. సిద్ధులో కొట్టారు వాడు. గుట్టెక్కిద్దామా ఈ టైంలో, చిత్తపుల్లు ఉందట. సో ఎక్కడన్నా మీరు అక్కడ వెళ్ళి మేనేజర్ని మీరు అడగచ్చు, అంటే అన్న ఇప్పుడు E20 ఉందా మీ బంక్లా అని. వాళ్ళు చెప్తారు E20 ఉందా E10 ఉందా అని. సో మరి మీ బండి E20 I10 అని ఎట్లా తెలుసుకోవాలా అని అనుకుంటే పోయి గూగుల్లో కొట్టండి మీ బండి మోడల్ నెంబరు, అట్లా కొడితే మీకు వచ్చేస్తుంది. E20 అనేది మొన్న వచ్చింది కాబట్టి ఇప్పుడు BS6 కొత్త 2 years 1 year ఎగ్జాక్ట్లీ తెలుసుకోవాలనుకుంటే అది కూడా గూగుల్లో చేయొచ్చు మీరు, అంత ఎగ్జాక్ట్ తెలియాలనుకుంటే.
అట్లా E20 ఎప్పుడు వచ్చింది, నా బండి ఎప్పుడు ఉన్నది, నా బండి ఏ కంపాటబుల్ ఉంది, మీకు అన్నీ గూగుల్లో దొరుకుతాయి ఆన్సర్లు అన్నీ నీట్గా. అట్లా చూసుకొని దాని తగ్గట్టు పోసుకుంటే బాగుంటుంది. అండ్ ఇథనాల్ అనేది ఏంటంటే అంత తొందరగా ఫాస్ట్గా బర్న్ కాదు. అట్లా పెట్రోల్ అంటే 100% పెట్రోల్ అంటే పెట్రోలే. అలా ఇథనాల్ కలిసిందంటే ఎట్లుంటుంది, పవర్ కూడా లాసే ఉంటుంది. అందుకే BS6 బండ్లు అనేది పవర్ తగ్గిపోతూ ఉన్నాయి. ఇటు పవర్ తగ్గిస్తున్నారు, ఇటు గుంతలే ఉన్నాయి, GSTలు పెంచుతున్నారు. ఏం గవర్నమెంట్ ఏం ఆలోచిస్తుందో. సిగ్నల్ భయ్యా చెప్పాలా. 0006 జస్ట్ షో దట్ ఆర్మర్ వాళ్ళు బలిసిన వాళ్ళు. అంతేగా మరి, బలిసిన వాళ్ళే బ్రో, బలిసిన వాళ్ళే, అందరు కాదు కదా. ఆర్మీ వాళ్ళకి ఒక ఫ్యాంటసీ ఉందంట. ఏం ఫ్యాంటసీ? ఏది కావాలన్నా ట్రిపుల్లో కావాలంట. అవునా? 370 నీకో లేపిరు. ట్రిపుల్లో కావాలి. ఈడ ఉంటుండే 95, కానీ ఈడ అంటే వాళ్ళకి రోకున్నప్పుడు కొడతారు అట్లా. అలా 95 ఉంటుందిరా, అంటే వాళ్ళకి ఇష్టం ఉన్నప్పుడు కొడతారు అన్నట్లు. అంటే ఎప్పుడు అడిగినా లేదంటాడు ఆయన. 95 అని రాసి ఉంటుంది అంతే, ఎప్పుడు అడిగినా లేదంటాడు. రియాక్షన్స్. అండ్ గైస్, అంటే మీరు ఫుల్ చేయడానికి ట్రై చేయకండి. సో చెప్పినా కదా, నేను ఎప్పుడు చెప్తానే ఉంటాను మీకు, ఫాస్ట్గా వెళ్ళడానికి అస్సలకే ట్రై చేయకండి అని. సో ఎప్పట్లానే. సో గైస్, మీరైతే ఇప్పుడు ఈ బ్లాగ్ అయితే ఇంతే అనుకుంటున్నాను. సో మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో నేను చెప్తాను, అంటే ఎక్కడికి వెళ్ళి తీసుకుంటున్నాము అనేది నేను నెక్స్ట్ బ్లాగ్లో చెప్తా. సో నేను దాన్ని ఒక సిరీస్ లాగా చెప్తాను నేను. మెల్లగా. అవును. సో ఏంటంటే నేను నెక్స్ట్ బ్లాగ్లో ఏం చెప్తాను అంటే, మనం ఎక్కడికి వెళ్ళి తీసుకొస్తున్నాం బండి, అండ్ మళ్ళీ ఏమేమి కథలు పడుతున్నాం, మళ్ళీ ఏమేమి స్టంట్లు వేసుకుంటున్నాం మనతోని అనేది నేను మెల్లిమెల్లి అప్డేట్ చేస్తూ ఉంటాను నేను మీకు. సో ఈ బ్లాగ్ అయితే ఇంతే. చలో మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో అయితే కలుసుకుందాం. అండ్ చూసుకోండి ఇప్పుడే మన జీటీని, ఎందుకంటే మళ్ళీ కనిపించదు. పదే చెప్పొచ్చు నేను, ఎందుకంటే నాకు అంత ఇష్టం నాకు ఈ బైక్ అనేది. సో చాలామంది అడిగినారు నన్ను, ఎందుకు బ్రో, ఎందుకు ఉంచుకోవచ్చు కదా, దీన్నే ఉంచుకోవచ్చు కదా, దీన్నే ఉంచుకోండి అని చెప్పినా కదా. ఇక మిడిల్ క్లాస్తో అన్నీ కాలేవు. సో మనకేంటంటే ఆ బండి తెచ్చేది కూడా ఇప్పుడు మళ్ళీ మన ఫ్యూచర్కి యూజ్ కావడానికే, ఈ మన ఛానల్ గ్రోత్ కోసమే తీసుకొస్తున్నాను నేను. దాని గురించి మనం ఎన్ని స్టంట్లు పడుతున్నాం తెలిసే కదా. ఇప్పుడు ఒక సూపర్ బైక్ కొనాలంటే ఒక మిడిల్ క్లాస్ వాడు ఎంత కష్టపడాలా, దాని గురించి ఏమేమి కష్టాలు, అంటే ఏమేమి స్టంట్లు పడుతున్నాం, దాని గురించి ఏమేమో చేసుకుంటా, దాన్ని ఎట్లా కొనుక్కోగలుగుతాను, హౌ కెన్ ఐ అఫోర్డ్ ఏ సూపర్ బైక్, నేను ఎట్లా అఫోర్డ్ చేయగలుగుతాను నేను ఆ సూపర్ బైక్ని. సో నేను దానికోసం ఏమేమి చేస్తున్నాను, సో అన్నీ నేను మీకు నేను డీటెయిల్గా నెక్స్ట్ వీడియోలో అయితే నేను చెప్తాను మీకు. అంతవరకు బై సీ యు ఇన్ ది నెక్స్ట్ వ్లాగ్.